హలో అండి. టైం అయితే దగ్గర దగ్గర 5:30 అవుతుంది కదా! ఇంకా 5:30 అవుతుందంటే ఇంక మనకేం గుర్తొస్తే చెప్పండి? చాయ్ అనమాట. టీ కానీ, కాఫీ కానీ ఇంక దానిలోకి సైడ్ నంచుకోవడానికి మురుకులు కానీ, అదే అంటే చక్రాలు కానీ, లేదా బిస్కెట్స్ కానీ ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇంక ఇంట్లో అయితే 5 అవుతుంది. ఇదైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక లీటర్‌న్నర వరకు అమ్మ వాళ్ళకి పాలైతే అయిపోతాయనమాట. ఓన్లీ టీ కోసమే అయిపోతాయి. మళ్ళీ ప్లస్ ఇంట్లో అందరూ టీ తాగే వాళ్ళు ఎవరు లేరనమాట. నేను, మా అన్నయ్య, మా అమ్మ తాగుతాము. మా అమ్మ అయితే ఒక 3 టైమ్స్ తాగుతది డైలీ. రోజుకి 3 సార్లు. నేనైతే ఒక 1 టైమే తాగుతాను. అది కూడా హాఫ్ కప్ తాగుతాను. ఇంకా మా అన్నయ్య అయితే 2 టైమ్స్ తాగుతాడనమాట. ఇంకా అన్ని లీటర్స్ 1½ లీటర్ పాలు ఏమవుతాయి అనుకుంటారా? ఇంకా ఎవరో వస్తూనే ఉంటారు. మా ఊర్లోని మా పెద్దమ్మ వాళ్ళంటే అమ్మ సైడ్ వాళ్ళు, నాన్న సైడ్ వాళ్ళంతా బంధువులంతా ఇక్కడే అనమాట. ఒక బజార్ గ్యాప్‌లోనే అందరూ ఉంటారనమాట. కంపల్సరీ ఇంటికి పద్దాక ఎవరో వస్తూనే ఉంటారు. పల్లెటూరు అంటేనే ఇంకా తెలుసు కదా! ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా! అందుకే అండి కంపల్సరీ టీ అయితే అయిపోతూనే ఉంటాయి. ఇప్పుడైతే 5కి మళ్ళీ ఫ్రెష్‌గా పెడుతున్నాననమాట. ఇంకా మా వదినకైతే ఇదే డ్యూటీ అనమాట. ప్రత్యేకంగా ఇంకొచ్చినోళ్ళందరికీ టీలు పెట్టి ఇవ్వడమే సరిపోయిద్ది పద్దాకా వచ్చినోళ్ళందరికీ. ఇప్పటికైతే ఇంక మా కోసం అయితే పెట్టేసిందనమాట. ఇంకా వీడియో నేను తీసుకున్నాననమాట. టీ పెట్టింది నేను కాదండి, వదినే పెట్టింది. ఇంకా టీ తాగాను. హాఫ్ కప్ టీ అయితే తాగాను. మాక్సిమం టీ మానుకోవడానికి ట్రై చేస్తున్నాను. టీ తాగాలన్నంత ఏం లేదు. ఏదో ఇంకా టైం పాస్ తాగుతాను అంతే అనమాట. ఓకే అండి, ఉంటాను. మీ ఇంట్లో ఎలా టీ తాగుతారు? ఎంతమంది తాగుతారు? కామెంట్ చేయండి. ఓకే అండి. ఒకసారి గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ఉంటాను. బాయ్.